హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు పిల్లలతో సులువుగా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో మరికొన్ని సెంటెన్సెస్ ద్వారా క్లియర్గా నేర్చుకుందాం. పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడడానికి సంబంధించి ఇంతకు ముందు వీడియోలు చూడనట్లయితే ఆ వీడియోస్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూసి నేర్చుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? పిల్లలు తినేటప్పుడు ఆహార పదార్థాలు కింద పడవేస్తూ ఉంటారు కదా, అప్పుడు నన్ను శుభ్రం చేయ నువ్వు అని ఇలా చెప్పాలి. లెట్ మీ క్లీన్ అప్, లెట్ మీ క్లీన్ అప్. అలాగే పిల్లలు స్కూల్కి టైం అవుతుందని హడావిడిగా తింటూ ఉంటారు కదా, అప్పుడు బాగా నమిలి తిను అని ఇలా చెప్పాలి. chew well and eat, chew well and eat. కొంతమంది పిల్లలు కూర్చుని కాళ్ళు ఊపుతూ ఉంటారు కదా, వాళ్ళని కాళ్ళు ఊపకుండా కూర్చోలేవా అని ఇలా అడగాలి. Can't you sit without swinging your legs? Can't you sit without swinging your legs? కొంతమంది పిల్లలకి ఏ పని చెప్పినా నెమ్మదిగా చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి చురుకుగా ఉండు అని ఇలా చెప్పాలి. బీ యాక్టివ్, బీ యాక్టివ్. పిల్లలు స్కూల్లో పుస్తకాలు, లంచ్ బాక్స్ లాంటివి మర్చిపోతూ ఉంటారు కదా, వాళ్ళతో స్కూల్లో నీ వస్తువులు మర్చిపోవద్దు అని ఇలా చెప్పాలి. Don't forget your things at school. Don't forget your things at school. పిల్లలు స్కూల్కి బయలుదేరే టైం అవుతుంటే టైం అయిపోతుంది, త్వరగా తిను అని ఇలా చెప్పాలి. టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్, ఈట్ ఫాస్ట్. టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్, ఈట్ ఫాస్ట్. పిల్లలు అప్పుడప్పుడు చెప్పిన మాట వినకుండా అరిపిస్తూ ఉంటారు కదా, అప్పుడు నన్ను అరిపించకు అని ఇలా చెప్పాలి. డోంట్ మేక్ మీ షౌట్, డోంట్ మేక్ మీ షౌట్. పిల్లలకి కొన్ని పనులు మళ్ళీ మళ్ళీ చెప్పినా కానీ చేయరు కదా, అప్పుడు నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని ఇలా అడగాలి. హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ, హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ. ఆకలితో ఉన్న పిల్లలు భోజనం చేసిన తర్వాత నీ కడుపు నిండిందా అని ఇలా అడగాలి. ఈజ్ యువర్ స్టమక్ ఫుల్, ఈజ్ యువర్ స్టమక్ ఫుల్. అలాగే రేపు సెలవా అని ఇలా అడగాలి. ఈజ్ టుమారో ఏ హాలిడే, ఈజ్ టుమారో ఏ హాలిడే. నీ పరీక్షలు ఎప్పుడు ప్రారంభమవుతాయి అని ఇలా అడగాలి. వెన్ విల్ యువర్ ఎగ్జామ్స్ స్టార్ట్, వెన్ విల్ యువర్ ఎగ్జామ్స్ స్టార్ట్. పిల్లలకి బిస్కెట్లు అంటే చాలా ఇష్టం కదా, బిస్కెట్లు ఎక్కువగా తింటూ ఉంటే నువ్వు ఇంకా ఎన్ని బిస్కెట్లు తింటావు అని ఇలా అడగాలి. హౌ మెనీ మోర్ బిస్కెట్స్ విల్ యూ ఈట్, హౌ మెనీ మోర్ బిస్కెట్స్ విల్ యూ ఈట్. ఏదైనా వస్తువు కనిపించకపోతే ఎక్కడ పెట్టావు అని అడుగుతాం కదా, ఉదాహరణకు పెన్ను ఎక్కడ పెట్టావు అని ఇలా అడగాలి. వేర్ డిడ్ యూ పుట్ ద పెన్, వేర్ డిడ్ యూ పుట్ ద పెన్. పిల్లలు స్కూల్కి వెళ్లే ముందు స్కూల్లో ఎవరితోనూ గొడవ పడకు అని ఇలా చెప్పాలి. డోంట్ ఫైట్ విత్ ఎనీవన్ ఎట్ స్కూల్, డోంట్ ఫైట్ విత్ ఎనీవన్ ఎట్ స్కూల్. ఎవరైనా నిన్ను కొడితే టీచర్కి చెప్పు అని ఇలా చెప్పాలి. ఇఫ్ సమ్వన్ హిట్స్ యూ టెల్ ద టీచర్, ఇఫ్ సమ్వన్ హిట్స్ యూ టెల్ ద టీచర్. టీచర్ చెప్పేది శ్రద్ధగా విను అని ఇలా చెప్పాలి. లిజన్ కేర్ఫుల్లీ టు ద టీచర్, లిజన్ కేర్ఫుల్లీ టు ద టీచర్. పిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చెబుతాం కదా, ఉదాహరణకు రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త అని ఇలా చెప్పాలి. బీ కేర్ఫుల్ వైల్ క్రాసింగ్ ద రోడ్, బీ కేర్ఫుల్ వైల్ క్రాసింగ్ ద రోడ్. కొంతమంది పిల్లలు స్కూల్లో లంచ్ పూర్తిగా తినకుండా తిరిగి తీసుకొస్తూ ఉంటారు కదా, వాళ్ళకి లంచ్ పూర్తిగా తిను, వృధా చేయకు అని ఇలా చెప్పాలి. ఈట్ యువర్ లంచ్ కంప్లీట్లీ, డోంట్ వేస్ట్ ఇట్, ఈట్ యువర్ లంచ్ కంప్లీట్లీ, డోంట్ వేస్ట్ ఇట్. కొంతమంది పిల్లలు మెట్లపై నుండి గెంతుతూ దిగుతారు కదా, వాళ్ళకి మెట్లు నెమ్మదిగా దిగు అని ఇలా చెప్పాలి. గో డౌన్ ద స్టెయిర్స్ స్లోలీ, గో డౌన్ ద స్టెయిర్స్ స్లోలీ. స్కూల్ బస్ వచ్చే టైం అయింది అని ఇలా చెప్పాలి. ఇట్స్ టైమ్ ఫర్ ద స్కూల్ బస్ టు కమ్, ఇట్స్ టైమ్ ఫర్ ద స్కూల్ బస్ టు కమ్. చాలామంది పిల్లలు వర్షం వస్తే తడుస్తూ ఉంటారు కదా, వాళ్ళకి వర్షంలో తడవకు అని ఇలా చెప్పాలి. డోంట్ గెట్ వెట్ ఇన్ ద రెయిన్, డోంట్ గెట్ వెట్ ఇన్ ద రెయిన్.
పిల్లలు బయటకు వెళుతున్నప్పుడు కుక్కల దగ్గరకు వెళ్ళకు అని ఇలా చెప్పాలి. డోంట్ గో నియర్ ద డాగ్స్. డోంట్ గో నియర్ ద డాగ్స్. పిల్లలు బాక్స్లో నుండి ఏదైనా తీసుకుని తిన్న తర్వాత బాక్స్కు మూత పెట్టు అని ఇలా చెప్పాలి. క్యాప్ ద బాక్స్. క్యాప్ ద బాక్స్. కొంతమంది పిల్లలు కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే సిగ్గుపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి సిగ్గుపడకు, అందరితో మాట్లాడు అని ఇలా చెప్పాలి. డోంట్ బి షై, టాక్ టు ఎవ్రీవన్. డోంట్ బి షై, టాక్ టు ఎవ్రీవన్. కొంతమంది పిల్లలు స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆసక్తి చూపించరు కదా, వాళ్ళకి అన్ని సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొను అని ఇలా చెప్పాలి. పార్టిసిపేట్ ఇన్ ఆల్ కల్చరల్ యాక్టివిటీస్. పార్టిసిపేట్ ఇన్ ఆల్ కల్చరల్ యాక్టివిటీస్. కొంతమంది పిల్లలు కుక్కలు కనిపించినప్పుడు వాటిపై రాళ్లు విసురుతూ ఉంటారు కదా, వాళ్ళకి కుక్కలపై రాళ్లు విసరకు అని ఇలా చెప్పాలి. డోంట్ త్రో స్టోన్స్ ఎట్ డాగ్స్. డోంట్ త్రో స్టోన్స్ ఎట్ డాగ్స్. రేపు నీకు ఏ పరీక్ష ఉంది అని ఇలా అడగాలి. వాట్ ఎగ్జామ్ డూ యూ హ్యావ్ టుమారో. వాట్ ఎగ్జామ్ డూ యూ హ్యావ్ టుమారో. పిల్లలు పరీక్షలకు సంబంధించి ఎలా చదివారో తెలుసుకోవడానికి నువ్వు అన్ని ప్రశ్నలు చదివావా అని ఇలా అడగాలి. హ్యావ్ యూ రెడ్ ఆల్ ద క్వశ్చన్స్. హ్యావ్ యూ రెడ్ ఆల్ ద క్వశ్చన్స్. అలాగే స్కూల్లో నీ స్నేహితులతో గొడవ పడకు అని ఇలా చెప్పాలి. డోంట్ ఫైట్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఎట్ స్కూల్. డోంట్ ఫైట్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఎట్ స్కూల్. పిల్లలు ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళని ఉత్సాహపరచడానికి బాగా నేర్చుకో అని ఇలా చెప్పాలి. లెర్న్ వెల్. లెర్న్ వెల్. కొంతమంది పిల్లలు పుస్తకాలను చింపుతూ ఉంటారు కదా, వాళ్ళకి పుస్తకాలను చింపకు అని ఇలా చెప్పాలి. డోంట్ టేర్ అప్ ద బుక్స్. డోంట్ టేర్ అప్ ద బుక్స్. కొందరు పిల్లలు ప్రతి చిన్న విషయానికి ఏడుస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ప్రతిదానికి ఏడవకు అని ఇలా చెప్పాలి. డోంట్ క్రై ఫర్ ఎవ్రీథింగ్. డోంట్ క్రై ఫర్ ఎవ్రీథింగ్. పిల్లలు అప్పుడప్పుడు వద్దని చెప్పిన పనిని చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి నేను వద్దని చెప్పినప్పుడు చేయకు అని ఇలా చెప్పాలి. డోంట్ డూ ఇట్ వెన్ ఐ సే నో. డోంట్ డూ ఇట్ వెన్ ఐ సే నో. పిల్లలు ఏడుస్తున్నప్పుడు వాళ్ళని సముదాయించడానికి మంచి పిల్లలు ఏడవరు అని ఇలా చెప్పాలి. గుడ్ చిల్డ్రన్ డోంట్ క్రై. గుడ్ చిల్డ్రన్ డోంట్ క్రై. పిల్లలు హోంవర్క్ చేయడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంటే ఎంతసేపు చేస్తావు అని ఇలా అడగాలి. హౌ లాంగ్ విల్ యూ డూ. హౌ లాంగ్ విల్ యూ డూ. నీ పాత పెన్సిల్స్ ఏమయ్యాయి అని ఇలా అడగాలి. వాట్ హ్యాపెన్ టు యువర్ ఓల్డ్ పెన్సిల్స్. వాట్ హ్యాపెన్ టు యువర్ ఓల్డ్ పెన్సిల్స్. పిల్లల్ని ఏదైనా అడిగినప్పుడు వినిపించుకున్నట్లుగా ఉంటే నిన్నే అడుగుతున్నాను, వినిపిస్తుందా అని ఇలా అడగాలి. ఐ యామ్ ఆస్కింగ్ యూ, కెన్ యూ హియర్ మీ. ఐ యామ్ ఆస్కింగ్ యూ, కెన్ యూ హియర్ మీ. పిల్లలు ఉదయాన్నే నిద్ర లేవకపోతే నువ్వు ఇంకా నిద్రపోతున్నావా అని ఇలా అడగాలి. ఆర్ యూ స్టిల్ స్లీపింగ్. ఆర్ యూ స్టిల్ స్లీపింగ్. పిల్లలు ఉదయాన్నే నిద్ర లేచిన తరువాత నువ్వు పళ్ళు తోముకున్నావా అని ఇలా అడగాలి. డిడ్ యూ బ్రష్ యువర్ టీత్. డిడ్ యూ బ్రష్ యువర్ టీత్. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఉదయాన్నే తయారవ్వాలి కదా, అందుకు త్వరగా స్నానం చేసిరా అని ఇలా చెప్పాలి. టేక్ ఎ క్విక్ షవర్ అండ్ కమ్. టేక్ ఎ క్విక్ షవర్ అండ్ కమ్. సెలవు రోజుల్లో పిల్లలు బయట తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి బయట తిరగకు అని ఇలా చెప్పాలి. డోంట్ రోమ్ అవుట్ సైడ్. డోంట్ రోమ్ అవుట్ సైడ్. నేను నిన్ను తిట్టడం లేదు అని ఇలా చెప్పాలి. ఐ యామ్ నాట్ స్కోల్డింగ్ యూ. ఐ యామ్ నాట్ స్కోల్డింగ్ యూ. పిల్లలు వద్దని చెప్పిన పనిని మళ్ళీ చేస్తూ ఉంటే ఒకసారి చెప్పాను నీకు చాలదా అని ఇలా అడగాలి. ఐ హ్యావ్ టోల్డ్ యూ వన్స్, ఈజంట్ దట్ నాట్ ఎనఫ్ ఫర్ యూ. ఐ హ్యావ్ టోల్డ్ యూ వన్స్, ఈజంట్ దట్ నాట్ ఎనఫ్ ఫర్ యూ. పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు మళ్ళీ చేయకు అని ఇలా చెప్పాలి. డోంట్ డూ ఇట్ అగైన్. డోంట్ డూ ఇట్ అగైన్. పిల్లలకు
నీ వస్తువులను జాగ్రత్తగా చూసుకో అని ఇలా చెప్పాలి. టేక్ కేర్ ఆఫ్ యువర్ బిలాంగింగ్స్. టేక్ కేర్ ఆఫ్ యువర్ బిలాంగింగ్స్. కొందరు పిల్లలు ఐస్ క్రీమ్ తింటామని మారం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది అని ఇలా చెప్పాలి. ఇఫ్ యూ ఈట్ ఐస్ క్రీమ్ యూ విల్ క్యాచ్ ఎ కోల్డ్. ఇఫ్ యూ ఈట్ ఐస్ క్రీమ్ యూ విల్ క్యాచ్ ఎ కోల్డ్. అలాగే చిప్స్ ఎక్కువగా తింటే కడుపు నొప్పి వస్తుంది అని ఇలా చెప్పాలి. ఈటింగ్ టూ మెనీ చిప్స్ విల్ గివ్ యూ ఎ స్టమక్ ఏక్. ఈటింగ్ టూ మెనీ చిప్స్ విల్ గివ్ యూ ఎ స్టమక్ ఏక్. నీకు ఎన్నిసార్లు చెప్పాను అని ఇలా అడగాలి. హౌ మెనీ టైమ్స్ హ్యావ్ ఐ టోల్డ్ యూ? హౌ మెనీ టైమ్స్ హ్యావ్ ఐ టోల్డ్ యూ? చిప్స్ తినడం మానేస్తావా లేదా అని ఇలా అడగాలి. విల్ యూ స్టాప్ ఈటింగ్ చిప్స్ ఆర్ నాట్? విల్ యూ స్టాప్ ఈటింగ్ చిప్స్ ఆర్ నాట్? నీ బూట్లు పాలిష్ చెయ్యి అని ఇలా చెప్పాలి. పాలిష్ యువర్ షూస్. పాలిష్ యువర్ షూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.